అందరికీ నమస్కారం. ఈరోజు మనం రామాయణం మరియు మహాభారతం ఆధారంగా మన జ్ఞానాన్ని పరీక్షించుకోబోతున్నాం. జాగ్రత్తగా ఆలోచించి సరైన సమాధానాలు ఎంచుకోండి. మరి అయితే ఆలస్యం ఎందుకు, ఇంకా క్విజ్ను ప్రారంభిద్దాం. లెట్స్ గో. సముద్రం దాటేటప్పుడు హనుమంతుడిని మింగడానికి వచ్చిన రాక్షసి ఎవరు? సింహిక, సురస, తాటకి, లంకిని. సురస. సురస దేవతలచే పంపబడిన నాగమాత. హనుమంతుడి తెలివిని పరీక్షించింది. అర్జునుడి రథం పేరు కపిధ్వజం అని ఎందుకు అంటారు? రథం కోతిలా వేగంగా వెళ్తుంది. జెండాపై హనుమంతుడు ఉంటాడు. రథాన్ని హనుమంతుడు ఇచ్చాడు. ఏదీ కాదు. జెండాపై హనుమంతుడు ఉంటాడు. అర్జునుడి రథం జెండాపై హనుమంతుడు ఉండటం వల్ల దానికి కపిధ్వజం అని పేరు. రావణుడు సీతను అపహరిస్తున్నప్పుడు అడ్డుకున్న పక్షిరాజు ఎవరు? సంపాతి, గరుత్మంతుడు, జటాయువు, కాకాభుంసుడు. జటాయువు. జటాయువు ధైర్యంగా రావణునితో యుద్ధం చేసి వీరమరణం పొందాడు. భీముడు మరియు హనుమంతుడు ఎవరి కుమారులు? ఇంద్రుడు, అగ్నిదేవుడు, వాయుదేవుడు, యమధర్మరాజు. వాయుదేవుడు. ఇద్దరు వాయుదేవుని అనుగ్రహంతో జన్మించిన వారు. మన్మధుడు శివుని కంటి మంటకు భస్మమైన తర్వాత ఏ రూపంలో బతికాడు? అనంగుడు, ప్రద్యుమ్నుడు, మన్మధుడు, కాముడు. అనంగుడు. శరీరం లేకుండా అనంగుడు రూపంలో మన్మధుడు కొనసాగాడు. గాంధారి యొక్క ఏకైక కుమార్తె పేరు ఏమిటి? సుభద్ర, ఉత్తర, దుస్సల, హిడింబి. దుస్సల. దుస్సల గాంధారి మరియు ధృతరాష్ట్రుని కుమార్తె. రాముడు శివధనస్సు విరచినప్పుడు కోపంతో వచ్చిన విష్ణు అవతారం ఎవరు? కృష్ణుడు, పరశురాముడు, వామనుడు, నరసింహుడు. పరశురాముడు. పరశురాముడు రాముని శక్తిని పరీక్షించడానికి వచ్చాడు. వినాయకుని దంతం విరగటానికి కారణమైన ఆయుధం ఏది? త్రిశూలం, సుదర్శన చక్రం, పరశురాముని గొడ్డలి, వజ్రాయుధం. పరశురాముని గొడ్డలి. పరశురాముని గొడ్డలి తాకడంతో గణేశుడి ఒక దంతం విరిగింది. లక్ష్మణుని వనవాస సమయంలో 14 సంవత్సరాలు నిద్రపోయింది ఎవరు? సీత, ఊర్మిళ, సుమిత్ర, మండోదరి. ఊర్మిళ. ఊర్మిళ తన భర్త కోసం 14 సంవత్సరాలు నిద్రలోనే గడిపింది. కౌరవులను వీడి పాండవుల వైపు వచ్చిన ధృతరాష్ట్రుని కుమారుడు ఎవరు? వికర్ణుడు, యూయుస్తుడు, దుశ్శాసనుడు, చిత్రసేనుడు. యూయుత్సుడు. యూయుత్సుడు ధర్మం కోసం పాండవుల పక్షంలో చేరాడు. రాముని పాదుకలను సింహాసనంపై పెట్టి పాలించిన సోదరుడు ఎవరు? లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, విభీషణుడు. భరతుడు. భరతుడు రాముని స్థానంలో పాదుకలతో రాజ్యం నడిపాడు. భీష్ముడిని యుద్ధములో ఎదుర్కొనడానికి అర్జునుడు ఎవరిని రక్షణగా పెట్టుకున్నాడు? అభిమన్యుడు, శిఖండి, దుష్టద్యుమ్నుడు, కృష్ణుడు.
శిఖండి. భీష్ముడు శిఖండిని ఎదుర్కోరని తెలుసుకొని అర్జునుడు ఉపయోగించాడు. వజ్రాయుధము ఏ ముని వెన్నుముకతో తయారైంది? వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, దధీచి, అగస్త్యుడు. దధీచి. దధీచి మహర్షి తన వెన్నుముకను ఇంద్రునికి దానం చేశాడు. 6 నెలలు నిద్రపోయి 6 నెలలు మేల్కొనే రాక్షసుడు ఎవరు? రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు, మారీచుడు. కుంభకర్ణుడు. కుంభకర్ణుడు శాపం వల్ల ఈ విధంగా జీవించాడు. శ్రీకృష్ణుడు చంపిన మొదటి రాక్షసి ఎవరు? శూర్పణఖ, తాటకి, పూతన, హోలిక. పూతన. పూతన విషం ఇచ్చి చంపడానికి ప్రయత్నించగా కృష్ణుడు ఆమెను సంహరించాడు. అశ్వత్థామ శక్తికి మూలం అతని శరీరంలో ఎక్కడ ఉండేది? గుండె, చేతులు, నొసటిపై మణి, కళ్ళు. నొసటిపై మణి. అతని నుదిటిపై ఉన్న మణి అతనికి ప్రత్యేక శక్తి ఇచ్చేది. శివుడు హాలాహలం మింగినప్పుడు గొంతులోనే ఆపిన దేవత ఎవరు? లక్ష్మి, సరస్వతి, పార్వతి, గంగ. పార్వతి. పార్వతీదేవి శివుని గొంతులో విషం ఆపి నీలకంఠుడిని చేసింది. కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడికి రథసారథిగా ఉన్నది ఎవరు? శకుని, శల్యుడు, కృపాచార్యుడు, సంజయుడు. శల్యుడు. శల్యుడు కర్ణుడి రథసారథిగా పనిచేశాడు. సీతమ్మ ఆనవాలుగా హనుమంతుడికి ఇచ్చిన ఆభరణం ఏది? హారం, కంకణం, చూడామణి, ఉంగరం. చూడామణి. చూడామణి ద్వారా రామునికి సందేశం పంపింది. సంజీవని కోసం హనుమంతుడు ఎత్తిన పర్వతం పేరు ఏమిటి? హిమాలయాలు, గోవర్ధన, ద్రోణగిరి, మహేంద్రగిరి. ద్రోణగిరి. సరైన ఔషధం గుర్తించలేక పర్వతాన్నే తీసుకువచ్చాడు. అద్భుతం. మీరు ఎన్ని ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పగలిగారు? మీ స్కోరును, మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియోను మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.